నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారంతా? ఈరోజు జూలై 7, 2026. ఈరోజు కువైట్‌లో అలాగే ఖత్తర్‌లో అప్డేట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. మొదటగా కువైట్‌లో అప్డేట్స్ గనుక చూసుకుంటే, కువైట్ నుంచి నలుగురు ప్రవాసులనైతే డిపోర్ట్ చేయడం జరిగింది. కువైట్‌లోని ఫర్వానియాలో ఇద్దరు ప్రవాసుల దగ్గర 7 మద్యం బాటిళ్లు, అలాగే అల్ముతలాలోని ఇద్దరు ప్రవాసుల దగ్గర 2 గంజాయి ప్యాకెట్లనైతే అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తులో వీళ్ళు డ్రగ్స్‌ను అలాగే మద్యాన్ని యూజ్ చేసినట్టు అధికారులైతే గుర్తించి వీళ్ళని పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కైతే పంపించడం జరిగింది. పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఈ కేసును మొత్తం విన్న తర్వాత వీళ్ళను కువైట్ దేశం నుంచి డిపోర్ట్ చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడంతో కువైట్ అధికారులు వీళ్ళకు ఫింగర్లేసి వీళ్ళను బ్లాక్ లిస్ట్ లో పెట్టి మళ్ళీ కువైట్ కి తిరిగి రాకుండా వీళ్ళను కువైట్ నుంచి డిపోర్ట్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే, కువైట్ లోని అబ్దుల్లీ ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం అయితే జరిగింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల సమాచారం ప్రకారం ప్రమాదం స్థలంలోనే ఒక వ్యక్తి మృతి చెందాడు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలు అలాగే ఎముకలు విరిగాయి. అతన్ని ఎమర్జెన్సీ చికిత్స కోసం హాస్పిటల్ కి అయితే తరలించారు. అల్ ఖష్నియా పోలీస్ స్టేషన్ అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలైతే చేపట్టారు. ఫోరెన్సిక్ బృందం ప్రమాద స్థలాన్ని పరిశీలించి చట్టపరమైన ప్రక్రియలను అయితే పూర్తి చేసింది. నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే, కువైట్ లో ఒక వ్యక్తి తనను కిడ్నాప్ చేసి నలుగురు వ్యక్తులు దాడి చేశారని చెప్పేసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడు తనకు గాయాలైనట్టు జహ్రా హాస్పిటల్ నుంచి మెడికల్ రిపోర్ట్ ను కూడా తీసుకొచ్చి పోలీసుల ముందు సబ్మిట్ చేయగా, పోలీసులు ఈ కేసును పబ్లిక్ ప్రాసిక్యూషన్ కి అయితే తరలించడం జరిగింది. పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఈ కేసుపై మరింత విచారణ జరపాలని చెప్పేసి పోలీసులకైతే ఆదేశాలు జారీ చేసింది. నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే, కువైట్ లో మొబైల్ ఈఎంఐలు కట్టకపోవడంతో ఒక సంవత్సరంలోనే 73,612 మందిపై ట్రావెల్ బ్యాన్ అయితే విధించారు. 2023లో కువైట్ లో మొత్తం 1,53,784 ట్రావెల్ బ్యాన్లు మరియు అరెస్ట్ ఆర్డర్లు జారీ అయ్యాయి. వీటిలో 73,612 కేసులు మొబైల్ ఇన్స్టాల్మెంట్లు పే చేయకపోవడంతో ట్రావెల్ బ్యాన్ విధించినట్టు న్యాయ మంత్రిత్వ శాఖ అయితే వెల్లడించింది. లోన్లు చెల్లించకపోయినా, చెక్కు బౌన్స్ అయినా, ఫోన్లు లేదా గోల్డ్ ఈఎంఐలు కట్టకపోయినా మీపైన ట్రావెల్ బ్యాన్ పడే అవకాశాలైతే ఉన్నాయి. ఫ్లైట్ బుక్ చేసుకునే ముందు మీరు గనక ఈఎంఐలో ఫోన్లు తీసుకున్నా, లేదంటే ఇతర ఏదైనా వస్తువులు తీసుకున్నా, లోన్లు తీసుకున్నా ఒకసారి మీపైన ట్రావెల్ బ్యాన్ ఉందో లేదో చెక్ చేసుకోండి. లేదంటే ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళిన తర్వాత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలైతే ఉన్నాయి. నెక్స్ట్ అప్డేట్ గనుక చూసుకుంటే, కువైట్‌లో భారీ సిగరెట్ స్మగ్లింగ్ ప్రయత్నాన్ని అయితే కస్టమ్ అధికారులు అయితే అడ్డుకున్నారు. ఒక కారుపై అనుమానం వచ్చి తనిఖీ చేయగా ఏకంగా 481 కార్టూన్ సిగరెట్లు అయితే అధికారులు పట్టుకోవడం జరిగింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ సిగరెట్లను కార్ డోర్లలో, సీట్స్‌లలో, స్పేర్ పార్ట్ కంపార్ట్మెంట్ దగ్గర ఖాళీ ప్లేస్ ఉంటది కదా, అక్కడ పెట్టి వీళ్ళు స్మగ్లింగ్ చేయడానికి అయితే ప్రయత్నించారు. కువైట్‌లో ఇలా అక్రమ రవాణాపై అధికారులు కఠినమైన చర్యలు అయితే తీసుకుంటారు. ఇలాంటి పనులు చేయొద్దు. ఇలాంటి పనులు చేస్తే గనక కువైట్ నుంచి డిపోర్ట్ అయిపోతారు. నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే, కువైట్‌లో ఒక ఆయిల్ కంపెనీలో భారీ చోరీ అయితే జరిగింది. 4.2 లక్షల కువైటీ దినార్ల విలువయ్యే కేబుల్ చోరీ కేసులో ఇంటర్నేషనల్ ముఠాను పోలీసులైతే అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి నగదు, బంగారం, వాహనాలను అధికారులు స్వాధీనం చేసుకుని కేబుల్‌లనైతే పూర్తిగా రికవరీ చేయడం జరిగింది. వీళ్లను సంబంధిత అధికారులకు తదుపరి విచారణ కోసం అయితే అప్పజెప్పడం అయితే జరిగింది. తర్వాత అప్డేట్ కనుక చూసుకుంటే, కువైట్‌లో ఒక సంవత్సరంలోనే 742 వాహన అగ్ని ప్రమాదాలైతే నమోదయ్యాయి. అగ్నిమాపక శాఖ హెచ్చరిక ప్రకారం ఈ ఎండాకాలంలో కార్లో పర్ఫ్యూమ్ బాటిళ్లు, లైటర్లు, పవర్ బ్యాంకులు, మొబైల్ ఛార్జర్లు, గ్యాస్ సిలిండర్లు పెట్టి వదిలేయడం చాలా ప్రమాదకరం. అలాగే పెట్రోల్ లీకేజ్, షార్ట్ సర్క్యూట్, పాత వైరింగ్, బ్యాటరీ లోపాలు, రేడియేటర్‌లో నీళ్లు లేకపోవడం వల్ల కూడా వాహనాల్లో మంటలు చెలరేగే అవకాశం అయితే ఉంది. గత ఏడాది 3,468 అగ్ని ప్రమాదాలు నమోదు కాగా, వాటిలో 819 ఇళ్లల్లో, 502 కంపెనీల్లో, 11 బోట్లలో అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది. నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే, కువైట్‌లో ఇక ఈ కోర్టు యుగం అయితే ప్రారంభమైంది. చిన్నపాటి క్రిమినల్ కేసులున్నా, ట్రాఫిక్ కేసులున్నా ఇకపై కోర్టుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్‌లోనే తీర్పులు ఇవ్వనున్న కొత్త ఈ కోర్టు వ్యవస్థనైతే కువైట్ ప్రభుత్వం అయితే ప్రారంభించింది. 2021 నుంచి 24 మధ్యన నమోదైన 6,83,000 ట్రాఫిక్ కేసులు ఆల్రెడీ న్యాయ వ్యవస్థకైతే బదిలీ చేశారు. అయితే ఈ కోర్టు తీర్పులపై అసంతృప్తి గనుక ఉంటే మీరు అప్పీల్ కూడా చేసుకోవచ్చు. ఇంకా ఇప్పుడు ఖత్తర్‌లో అప్డేట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. మొరాకోలో ఉగ్రవాద కుట్రను ఖత్తర్ అయితే తీవ్రంగా ఖండించింది. సోదర దేశమైన మొరాకో ప్రజల భద్రత, శాంతి భద్రతలకు ముప్పు కలిగించే ఉగ్రవాద ప్రయత్నాలను ఖత్తర్ అసలు సహించబోదనైతే స్పష్టం చేసింది. తర్వాత అప్డేట్ కనుక చూసుకుంటే, ఖత్తర్‌లో కూల్ డ్రింక్స్ పై కొత్త ట్యాక్స్ అయితే ఖత్తర్ జనరల్ ట్యాక్స్ అథారిటీ అయితే ప్రకటించింది. ఇకపై కూల్ డ్రింక్ సైజును కాకుండా దాంట్లో ఉన్న షుగర్ లేదా స్వీటనర్ ఆధారంగా ట్యాక్స్ అయితే విధిస్తారు. ట్యాక్స్ రేట్లు ఎలా ఉంటాయంటే, 100 మిల్లీగ్రాములకు 5 గ్రాముల కంటే షుగర్ తక్కువ ఉంటే ఎటువంటి ట్యాక్స్ ఉండదు. 5 గ్రాముల నుంచి 7.99 గ్రాములు గనుక ఉంటే లీటర్‌కు 77 ఫిల్స్ అయితే ట్యాక్స్ విధిస్తారు. 8 గ్రాములు లేదంటే అంతకన్నా ఎక్కువ గనక షుగర్ 1 లీటర్ గనక ఉంటే 1 రియాల్ ట్యాక్స్ అయితే విధిస్తారు. నెక్స్ట్ అప్డేట్ గనక చూసుకుంటే, దోహాలో జరిగిన హయాత్ ప్లాజా చెస్ టోర్నమెంట్ 2026 ఘనంగా అయితే ముగిసింది. ఖత్తర్ చెస్ అసోసియేషన్ తో కలిసి నిర్వహించిన ఈ టోర్నమెంట్ లో
చిన్నారుల నుంచి పెద్దల వరకు అన్ని వయసుల ఆటగాళ్లైతే పాల్గొన్నారు. నెక్స్ట్ అప్డేట్ గనక చూసుకుంటే ఖత్తర్‌లోని ఇజ్గావా ప్రాంతంలో రోడ్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ఎష్గాల్ తొలి దశ పనులనైతే ప్రారంభించింది. ఈ ప్రాజెక్టు ద్వారా 669 రెసిడెన్షియల్ ఫ్లాట్లకు అన్ని మౌలిక సదుపాయాలైతే అందించనున్నారు. భవిష్యత్తులో జనాభా పెరుగుదలతో పాటు కొత్త కమర్షియల్ ప్రాజెక్టులకు కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. 27 కిలోమీటర్ల రోడ్డు, 50 కిలోమీటర్ల ఫుట్‌పాత్‌లు, సైక్లింగ్ ట్రాకులు, 856 స్ట్రీట్ లైట్లు, 3890 పార్కింగ్ స్థలాలనైతే ఏర్పాటు చేయనున్నారు. తర్వాతి అప్డేట్ గనక చూసుకుంటే ఖత్తర్‌లో ఉన్న భారతీయులకు ఒక ముఖ్యమైన అప్డేట్. జూలై 10, 2026 శుక్రవారం ఏషియన్ టౌన్‌లోని ఇమ్రా హెల్త్ కేర్‌లో స్పెషల్ కౌన్సిలర్ క్యాంప్‌ని మన ఇండియన్ ఎంబసీ అయితే నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు ఈ క్యాంప్ అయితే ఉంటుంది. ఈ క్యాంప్ ద్వారా భారతీయులు కౌన్సిలర్ సేవలను సులభంగా అయితే పొందవచ్చు. ముఖ్యంగా పాస్‌పోర్ట్ రెన్యువల్‌లు, పీసీసీ అటాస్టేషన్, ఏదైనా లేబర్ సమస్యలు ఉన్నా కూడా మీరు ఇక్కడికెళ్లి అయితే అక్కడ కంప్లెయింట్ అయితే చేయొచ్చు. ఇవి ఫ్రెండ్స్ ఈ రోజు కువైట్‌లో అలాగే ఖత్తర్‌లో ఉన్న అప్డేట్స్. మీకు గనుక ఈ అప్డేట్స్ ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే వీడియోని లైక్ చేసి వీడియోని మన తెలుగు వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇలాంటి కువైట్ మరియు ఖత్తర్ అప్డేట్స్ కోసం మన గల్ఫ్ ఎక్స్‌పర్ట్ తెలుగు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆన్‌లో పెట్టుకోండి.